మేము చేసేది చేసుకుంటూ వెళ్తాం. చేసేదంటే అభివృద్ధి, అంతేగాని ఈ పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే ఒక సంవత్సరం పాటు తీసుకుంటే 20 సంవత్సరాలు పనిచేసినటువంటి తెల్లం బాలరాజు అనేటువంటి మాజీ శాసనసభ్యుడు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి అంటే, ఒక సంవత్సరానికి 100 కోట్లు అంటే 20 సంవత్సరాలకి అతను ఎన్ని కోట్లు సంపాదించాలి? ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేని ఈ విధంగా టార్గెట్ చేసి 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేటువంటి ఒక చిన్న ఒక మాటనే మీరు వైరల్ చేస్తున్నారు కదా. మీరు రండి, పోలవరం ప్రాజెక్టుకి రండి, 7 మండలాలు తిరగండి. 7 మండలాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఎమ్మెల్యేకి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రూపంలో వస్తాయి, మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఏదో వేగ్గా మాట్లాడి ఏదో ఎవడో చెప్పాడని మాట్లాడితే మీరు న్యాయస్థానం దగ్గర సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే నేను కూడా ఊరుకునేటువంటి మనిషిని కాదు. ఖచ్చితంగా ఇలాంటి వారికి బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాం. అలాగనే ఏదో మౌనంగా ఉంటున్నామంటే దాని మౌనానికి అర్థం చాలా భయంకరంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే నేను సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు ఎన్ని కోట్లు సంపాదించాలని నేను, అలాగే ఇంకా ఏదైతే ఈరోజు ఒక కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా నేను చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది మా నాయకులే, నేను బయటని కూడా చెప్పటం, మా నాయకులే కావాలని బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా వారి నోళ్ళు కూడా మూయించేటువంటి పరిస్థితి వస్తుందని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటివి ప్రజలు నమ్మేటువంటి కార్యక్రమం కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు రోజుకి 10 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఎమ్మెల్యే కనీసం అంబానీకి కూడా రావు 10 కోట్ల రూపాయలు. ఈ విధంగా తప్పుడు వార్తలను ప్రచారం చేసి, అలాగే ఏదైతే ప్రచారం చేసినటువంటి వాటిని సునకానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి నేను ఒకటే సమాధానం చెప్తాను. ఏ విధంగా చెప్తానది త్వరలోనే తెలియజేస్తాను. ఈరోజు ప్రధానంగా ఒక మాజీ మంత్రి దేవినేని ఉమ, అలాగే సీనియర్ నేత కరాట రాంబాబు, వారి సంభాషణ బయటికి లీక్ ఎలా అయింది అనుకోవచ్చు? ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి సంభాషణ అంటే ఇది కేవలం టీడీపీ నాయకులు చేసిన పని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు దేవినేని ఉమ్మగారితో రాంబాబు గారు మాట్లాడిచ్చింది అక్కడ ఒక టీడీపీ నాయకుడు. ఆ టీడీపీ నాయకులకి ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఇద్దరికే తప్ప వేరే వ్యక్తికి తెలియదు. దీన్ని కేవలం జనసేన ఎమ్మెల్యేని ఈ విధంగా బదనాం చేయడానికి టీడీపీ వారే చేస్తున్నటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. పోలవరం అసెంబ్లీ సీటు కోసం టీడీపీ ప్రయత్నం చేసి చంద్రబాబు వచ్చినప్పుడు కూడా గొడవ చేశారు. ఇటీవల జరిగిన ఏఎంసీ ప్రకటన వరకు కూడా అన్ని వివాదంగా ఉన్నాయి. వాటన్నిటికీ వెనక ఇది కారణం అనుకోవచ్చా? అవును, వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు బాహాటంగా పోలవరం నియోజకవర్గంలో ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి మాట, గతంలో 2023 ఎలక్షన్స్లో ఎవరైతే నాకు సపోర్ట్ చేయలేదో వారికి నేను పదవులు ఇవ్వనని నాయకులే స్పష్టంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో 2023 ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు ఎలక్షన్స్ కూడా తిరగలేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, ఎలాగ ఓడించాలి ఎలాగ అనేటువంటి కొంతమంది నాయకులు బాహాటంగా ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి వత్తాసు పలికి ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించారు. కానీ అది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు ఈ విధంగా ప్రాపగాండా నుంచి ఫస్ట్ కాడి నుంచి కూడా ఈ విధంగా చేస్తున్నారు. అధిష్టానం దీన్ని కనుక గుర్తించకపోతే జనసేన ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో దీన్ని చాలా గట్టిగా ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మరొకసారి